ఆయుర్వేద అభిలాషులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ కె రఘురాముడు, సీతారామ ఆయుర్వేద హాస్పిటల్, కర్నూలు. సోరియాసిస్ అనేది ఒక చర్మ వ్యాధి. ఈ సోరియాసిస్ వచ్చిన ప్రదేశంలో దురద ఉండడం, చర్మం పొలుసులుగా రాలటం అనేది ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. ఈ సోరియాసిస్ అనేది సాధారణంగా తలలో మొదట మొదలవుతుంది. తలలో చుండులాగా పొట్టు రాలటం, దురద ఉండడం జరుగుతుంది. తర్వాత ఇది క్రమంగా మోకాళ్ళు, మోచేతులు, పొట్ట, వీపు భాగంలో కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది క్రమంగా శరీరం మొత్తం కూడా వ్యాపిస్తుంది. సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. ఆటోఇమ్యూన్ డిసీజ్ అనగా శరీరానికి రక్షణగా ఉండే ఇమ్యూన్ సిస్టంలో మార్పుల వలన అది మన శరీరం పైనే తిరగబడి రోగానికి కారణమవుతుంది. సాధారణంగానే మన చర్మంలోని కణాలు క్రమంగా వాటి కాల పరిమితి పూర్తి అవగానే విచ్ఛిత్తి చెందుతుంటాయి. కానీ ఈ సోరియాసిస్ వ్యాధి వచ్చినప్పుడు ఆ చర్మ కణాల విచ్ఛిత్తి అనేది కొన్ని వేల రెట్లు వేగంగా జరుగుతుంది. దీని వలననే చర్మంపై పొలుసుల మాదిరిగా ఏర్పడతాయి. వ్యాధి బాగా ముదిరినప్పుడు కాలి గోళ్లు, చేతుల గోళ్లు తెల్లగా మారి పెలుసులుగా తయారై విరిగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల యందు కూడా దీని ప్రభావం వలన వాపు, నొప్పి వస్తుంది. దీనిని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటారు. సోరియాసిస్ అనే వ్యాధిని ఒక సైకోసోమాటిక్ డిసీజ్ గా కూడా చెప్పవచ్చు. ఈ వ్యాధిగ్రస్తులు చల్లని మరియు అధిక తేమ గల వాతావరణంలో ఉండటం వలన, చేపలు, వంకాయ, గోంగూర లాంటివి అధికంగా తీసుకోవటం వలన లాంటి శారీరక కారణాలే కాక మానసిక ఒత్తిడి, ఆందోళన లాంటి మానసిక కారణాల వలన కూడా తీవ్ర రూపం దాలుస్తుంది. అందుకే దీనిని సైకోసోమాటిక్ డిసీజ్ గా కూడా చెప్పుకోవచ్చు. ఈ శారీరక మానసిక మార్పులు కేవలం వ్యాధి ఉధృతం అవటానికి కారణం అవుతాయి, కానీ ఈ వ్యాధికి అసలు కారణాలు మాత్రం ఇవి కాదు. ఈ సోరియాసిస్ అనేది సోరియాసిస్ వ్యాధిగ్రస్తుల్ని తాకటం వలన, వారు వాడిన వస్తువుల్ని వాడటం వలన, వారితో కలిసి జీవించడం వలన వ్యాపించదు, కానీ అనువంశికంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి సోరియాసిస్ వచ్చిందంటే వీరి వంశంలో ముందు తరాలలో ఈ వ్యాధి ఉండి ఉండవచ్చు. అంతేకాకుండా వచ్చిన వ్యక్తి యొక్క సంతానానికి రావచ్చు, రాకపోవచ్చు, ఆ తర్వాతి తరంలో రావచ్చు. ఇది ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఇక ఈ సోరియాసిస్ వ్యాధి చికిత్స విషయానికి వస్తే ఈ వ్యాధి యందు ఉపయోగించే మందులు కార్టికోస్టిరాయిడ్స్, యాంటీ క్యాన్సర్ మందులు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. వీటి వలన తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. కానీ ఆయుర్వేద శాస్త్రంలో ఈ సోరియాసిస్ వ్యాధికి మంచి ప్రభావవంతమైన ఔషధ యోగాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడటం వలన సోరియాసిస్ ను సమర్థవంతంగా తగ్గించుకోవడమే కాకుండా తిరిగి రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ అదే సమయంలో వ్యాధి తీవ్రతను బట్టి ఆయుర్వేద ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఔషధాల వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పూర్తిగా సురక్షితం.